క్రియలు కాలములు. క్రియలకి కాలములు 3. క్రియలకి కాలములు 3. అవేంటంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భూతకాలం అంటే ఎప్పుడో జరిగిపోయిన పనిని తెలిపేది భూతకాలం. ఎప్పుడో జరిగిపోయిన పనిని తెలిపేది భూతకాలం. వర్తమాన కాలం. వర్తమాన కాలం ఇప్పుడు జరుగుతున్న పనిని తెలిపేది వర్తమాన కాలం. 3. భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం అంటే ఇక ముందు జరగబోయే పనిని తెలిపేది భవిష్యత్ కాలం. ఇది ఉదాహరణకు ఇది ఎప్పుడో అంటే నిన్న. ఎప్పుడు అంటే నిన్న కానీ మొన్న కానీ అన్నమాట. ఎప్పుడో జరిగిపోయిన పనిని తెలిపేది అంటే ఉదాహరణకి ఏంటంటే రాముడు నిన్న వచ్చాడు. ఎప్పుడో అన్నారు కదా, అందుకని రాముడు నిన్న వచ్చాడు లేదా మొన్న వచ్చాడు అంటే జరిగిపోయిందన్నమాట. నిన్న వచ్చాడు. వర్తమానం ఏంటి? ఇప్పుడు రాముడు వస్తున్నాడు. రాముడు వస్తున్నాడు. వర్తమానం అంటే ఇప్పుడు జరిగే పని. ఇప్పుడు జరిగే పనిని వర్తమానం అంట. రాముడు వస్తున్నాడు. నిన్న రాముడు వచ్చాడు. నిన్న రాముడు వచ్చాడు ఉదాహరణకి. వర్తమాన కాలం అంటే ఇప్పుడు రాముడు వచ్చాడు. ఇంకా ఇప్పుడు రాముడు వస్తున్నాడు. ఇది వచ్చేసాడు నిన్న. ఇది రాముడు వస్తున్నాడు. ఇది భవిష్యత్ కాలం అంటే ఇక ముందు జరగబోయే పనిని తెలిపేది. అంటే రేపు అంటే జరగబోయేది కదా, అందుకనే రేపు రాముడు వస్తాడు. రేపు రాముడు వస్తాడు. ఇది నిన్న రాముడు భూతకాలం అంటే నిన్న రాముడు వచ్చాడు. వర్తమానం అంటే ఇప్పుడు రాముడు వస్తున్నాడు. భవిష్యత్ కాలం అంటే ఇక ముందు జరగబోయే పనిని తెలిపేది. అంటే రేపు రాముడు వస్తాడు అదనమాట. వీటిని క్రియలు కాలములు, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఈ 3 కాలాలని నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తెలుగు నేర్చుకోండి.